అనిల్ వాళ్ళకి చైనీస్ న్యూ ఇయర్ హాలిడేస్ అయితే ఇచ్చారు. సో జిమ్ అయిపోయిన తర్వాత అటు నుండి అటే షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం. తైవాన్ లో చైనీస్ న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అఫీషియల్ హాలిడేస్ అయితే 7 days to 10 days మినిమం ఉంటాయన్నమాట. ఈసారి 9 days హాలిడేస్ ఇచ్చారు. ఈ హాలిడేస్ కి ఒక చిన్న ట్రిప్ కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఆ ట్రిప్ కి కావాల్సినవి కొనడానికి ఆర్టీ మార్ట్ కి అయితే వచ్చేసాము. లోపలికి రాగానే చైనీస్ న్యూ ఇయర్ వైబ్ అయితే కనిపించేస్తుంది. ఎక్కడ చూసినా లాంతన్స్ కనిపిస్తున్నాయి. చైనీస్ న్యూ ఇయర్ డెకార్, దానికి సంబంధించిన షాపింగ్ థింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి. భలే అనిపించింది నాకు చూస్తుంటే. మనకి ఉగాది ఎలానో వీళ్ళకి చైనీస్ న్యూ ఇయర్ అలా అన్నమాట. ఉగాదికి మనం ఎలా అయితే ఇల్లంతా క్లీన్ చేసి సామాన్లన్నీ కడిగేస్తామో వీళ్ళు కూడా న్యూ ఇయర్ కి అలానే చేస్తారు. అలా చేశాక డెకార్ చేసి ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి లంచ్, డిన్నర్ ఇలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇలా చైనీస్ న్యూ ఇయర్ కి ఫ్యామిలీస్ గ్యాదర్ అయినప్పుడు ముఖ్యంగా గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. రెడ్ గోల్డ్ ఎన్వలప్ లో మనీ పెట్టి ఇస్తే మంచి జరుగుతుందని నమ్ముతారంట. క్రాకర్స్ కాల్చడం కూడా ఈ ఫెస్టివల్ ఒక భాగమే. మన ఉగాది పండగకి ప్రతి సంవత్సరం ఒక పేరు ఉన్నట్టు వీళ్ళ న్యూ ఇయర్ కి కూడా ప్రతి సంవత్సరం ఒక పేరు మారుతుంది. మనకి 2024 ఉగాదికి క్రోధినామ సంవత్సరం కదా, వీళ్ళకి ఈసారి స్నేక్ న్యూ ఇయర్ అంట. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. డీటెయిల్ గా కావాలంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.